హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మాలాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఇంకొక వెరైటీతో మీ ముందుకు వచ్చానండి. మొక్కజొన్నతో స్వీట్ గారె ఎలా తయారు చేయాలనేదే ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. నేను ఒక 3 మొక్కజొన్నలు తీసుకున్నాను. 3 మొక్కజొన్నలు తీసుకొని ఇలా శుభ్రంగా ఒలుచుకున్నాను గింజల్ని. తర్వాత నేను 1 కప్పు బెల్లం పొడి తీసుకున్నా, 1 యాలుక్కాయ తీసుకున్నా. ఈ మూడిటితోనే మనం మొక్కజొన్న గారెలు చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా. ఇప్పుడు ఈ మూడింటిని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేయాలి, బరక కాకుండా మెత్తగా గ్రైండ్ చేయాలి. అలా అయితేనే చాలా టేస్టీగా వస్తుంది. పిల్లలు కూడా చాలా బాగా తినేస్తారు స్వీట్ అని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తర్వాత కొబ్బరి పొడి బెల్లం పొడి వేసుకోవాలి. తర్వాత ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పల్చగా ఉంది కదండి, ఇలా పల్చగా ఉంటే మనము బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకుంటే చాలా కొంచెం క్రిప్సీగా మాదిరి వస్తుంది, చాలా టేస్టీగా వస్తుంది. నేను కొంచెం శనగపిండి తీసుకున్నాను, కొంచెం బియ్యం పిండి తీసుకున్నాను. ఈ రెండిటి కాంబినేషన్తో చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా చాలా బాగా వస్తుంది. కొంచెం పల్చగా కాకుండా కొంచెం గట్టిగానే చేసుకోవాలి. మనం వడపిండిలాగా చేసుకోవాలి. చూశారు కదండి, ఇప్పుడు కొంచెం గట్టిగా అయింది. మనం వడల్లాగా వచ్చేటట్టు విధంగా మనం ఇలా కలుపుకోవాలి. నేను చూపించిన విధంగా ఉండాలి క్వాంటిటీ మాత్రం. అలా అయితేనే చాలా బాగా వస్తుంది వడలు, చాలా టేస్టీగా వస్తుంది. నూనె పీల్చకుండా కొంచెం మీడియం మంట మీదనే వేగనివ్వాలి. హై మంట మీద వేస్తేనేమో లోపల దాకా ఉడకదు. ఇది మాత్రం కొంచెం మీడియం మంట మీదనే చేసుకోవాలి గారెలు. ఇంకా చాలా టేస్టీగా వస్తుంది, చాలా రుచిగా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకొక వెరైటీతో మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్కి వెళ్తే చాలా వీడియోస్ ఉన్నవి. ఎంటర్టైన్మెంట్స్ అయినా, ముగ్గులైనా, ఇంకా మార్కెటింగ్స్ అయినా, కుకింగ్స్ అయినా వెరైటీ వీడియోస్ ఉన్నవి. ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.